ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రులు మనల్ని చూచి మన మీద ఎక్కువగా ప్రేమ వారికి పుట్టుకొచ్చినప్పుడు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తెవు అని దగ్గరకు వచ్చి హత్తుకొని మనల్ని ఒక ముద్దు పెట్టారనుకోండి, ఎంతో సంతోషిస్తాం కదా. అవును, దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మనల్ని ఏ రీతిగా చూస్తున్నాడో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుడంట మనల్ని కుమారులుగా చూస్తున్నాడంట, అంటే తన బిడ్డలుగా మనల్ని చూస్తూ ఉన్నాడంట. మనం దేవునికి పరాయి వారమో లేకపోతే దేవునికి మనం తెలియని వారమో కాదు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడు, కుమార్తెలుగా చూస్తున్నాడు, బిడ్డలుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని వాక్యం వీక్షించుచున్న వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తల్లి లేదే, నాకు తండ్రి లేడే, నన్ను ప్రేమించేవారు లేరే, నన్ను పలకరించేవారు లేరే, నన్ను ఆప్యాయంగా చూసేవారు లేరే అని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడంట కుమారుడుగా కుమార్తెగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. విశ్వాసంతో నమ్ము. నాకు ఎవరు నాయన ఈ లోకంలో లేకపోయినా నన్ను కుమారునిగా కుమార్తెగా చూసేటువంటి దేవుడు నువ్వున్నందుకు స్తోత్రం ప్రభువా అని విశ్వాసంతో హృదయపూర్వకంగా పలికి చూడు. నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను ఈ లోకంలో ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తూ ఉన్నాడు అన్నటువంటి ప్రభువా, ఆ మాటను బట్టి నేను స్తుతిస్తున్నాను. మాకు నువ్వు తండ్రిగా ఉన్నందుకు స్తోత్రం, మేము మీకు బిడ్డలుగా ఉన్నందుకు స్తోత్రం. ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో లేదు ప్రభువా. నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.